నెల 21వ తేదీ ఉదయం 10:30 గంటలకు సుచిత్ర అనే ఆవిడ యొక్క పాప ఒక 13 నెలల కలిగినటువంటి ఒక అమ్మాయిని కిడ్నాప్ జరిగింది అని ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఒక ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లో ఏమంటే వీళ్ళు యాక్చువల్గా కాళహస్తికి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి చిత్తు కాగితాలు, పేపర్లు, వేస్ట్ మెటీరియల్ ఏరుకొని జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళు. సో పాపది ఇలా తీసుకెళ్లారన్న వెంటనే టెక్నికల్గా మన వాళ్ళంతా కూడా అన్నీ చూసి దీనిలో ఎవరు తీసుకెళ్లారో అని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దీంట్లో ఆ 13 నెలల పాపని మరియమ్మ, కందన్ అనే వాళ్ళు వీళ్ళు కూడా ఎక్కడ ఉంటారు, వీళ్ళు కూడా వీళ్ళింటి పక్కనే చింతల చేరులో వీళ్ళింటి పక్కనే ఉంటారు. సో వీళ్ళు ఒక పాపను తీసుకొని పోయినారు అని నిర్ధారించుకున్న తర్వాత వీరి గురించి వెతకలాడడం స్టార్ట్ చేయడం. దీనిలో ఒక 3 బృందాలుగా విడగొట్టడం జరిగింది. మన తిరుపతి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కానీ, హేమాద్రి, ఇంకా ఇంకో బృందం ద్వారా సో డిఫరెంట్ ఏరియాస్కు పంపించడం జరిగింది బృందాలని. దానిలో భాగంగా నిన్న సాయంత్రము పాప ట్రేస్ అయింది. ఏందంటే ఈ మరియమ్మ, కందన్ వాళ్ళు తీసుకొని నిన్న సాయంత్రం 6 గంటలకు వేలూరులో విడదంపట్టు ఏరియాలో ఈ పాప ట్రేస్ అయింది. ఈ పాప యొక్క ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళిద్దరే కాకుండా ఈ పాపని మిగతా గ్యాంగ్కు అమ్మారు. ఒక 25,000 రూపాయలకు ఈ పాపను అమ్మడం జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఈ బెగ్గింగ్ బ్యాచ్ ఇది. అంటే చిన్నపిల్లలను తీసుకెళ్ళడం, బెగ్గింగ్ చేయించడం, దానివల్ల వచ్చిన ఆదాయంతో బ్రతకడం అనేటువంటిది మిగతా వాళ్ళ వృత్తి. సో వీళ్ళు అలా పాపను తీసుకెళ్ళి ఇంకొకరికి అమ్మడం వల్ల వాళ్ళను ట్రేస్ చేసి పాపను వీళ్ళందరి దగ్గర తీసుకొని తల్లికి మీరు చూసారు, తల్లికి అప్పగించడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మామూలుగా వాళ్ళు ఉపయోగించినటువంటి స్కూటీ, తర్వాత అదేవిధంగా మిగతా డబ్బు, అదే మిగతా అన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏమంటే అందులో టౌన్ డిఎస్పీ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈ వితిన్ డేస్లో 20 జరిగింది, 21 అంటే వితిన్ డేస్లో అమ్మాయిని సెక్యూర్ చేసుకొని పాపను సెక్యూర్ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ చిన్నపిల్లలు ఉండేటువంటి ఏ కమ్యూనిటీ అని కానీ ఏ స్టేటస్ అని కాకుండా చిన్నపిల్లల్ని ఒంటరిగా అలా వదిలి పోకుండా ఉండాలని తల్లిదండ్రులకు విన్నపం చేస్తున్నాం మా తరఫున. దీనిలో క్లూస్ వచ్చాయి కాబట్టి పర్వాలేదు, క్లూస్ ఏదో కష్టపడడం, క్లూస్ వచ్చాయి, తొందరలో అరెస్ట్ చేయడం జరిగింది. అదే క్లూస్ రాని కేసెస్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి తల్లిదండ్రుల వేదనను మనం ఏం చేస్తే వేదనను మనం తగ్గించగలం. కాబట్టి అందరు తల్లిదండ్రులకు చెప్పడం ఏంటంటే ఈ చిన్నపిల్లల్ని ఎవరికొరికి హ్యాండ్ ఓవర్ చేసి మీరు చూసుకోండి, మీరు ఆడుకోండి, లేదా కేర్లెస్గా వదిలేసి ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం చేయొద్దు. కాబట్టి దీనిలో ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా యాక్చువల్గా ఎస్పీ గారే మన తిరుపతి ఎస్పీ గారే ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఉంది. కానీ రథసప్తమి సందర్భంగా కొండ మీద ఉన్నారు కాబట్టి నన్ను పెట్టమన్నారు. సో వీళ్ళను మన టౌన్ డిఎస్పీ గారిని వారి బృందాన్ని ప్రత్యేకంగా ఎస్పీ గారు అభినందించడం జరిగింది. థ్యాంక్ యూ. చూడాలి, ఇంకా వెరిఫై చేయాలి. ఎందుకంటే చిన్న పాప కాబట్టి వితిన్ 24 అవర్స్లో మనం అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్ళాలి. మళ్ళీ వీళ్ళు పోలీస్ కస్టడీకి తీసుకొని విచారిస్తాం. ఇంకా ఇంతకుముందు ఏమైనా జరిగిందా, ఏం జరగలేదా, ఇంతకుముందు ఇట్లాంటి ఏం చేశారా, అసలు వీళ్ళు ఒరిజినల్గా ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు విచారించడం జరుగుతుంది. వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్, మరియమ్మ, కందన్ అనేవాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్. కాళహస్తి నుంచి యాక్చువల్ దే ఆర్ ఆఫ్ కాళహస్తి. కంప్లైంట్ వాళ్ళే ఇక్కడికి వచ్చి బతుకుతూ ఉన్నారు. అంటే మనము గాలిలో చెప్పలేం కదా, దీనికి అథెంటిసిటీ ఉండాలి. చేస్తామండి. ఇది జరిగింది చేస్తామండి. అట్లే అంటే రెగ్యులర్. అవును, ఇది జరిగింది కాబట్టి మీరు చెప్పినట్లు ఈ గుడారాలు కొత్తగా వచ్చిన వాళ్ళనందరినీ ఈవెన్ వాళ్ళు ఎటువంటి నేరంలో ఇన్వాల్వ్ కాకపోయినా కానీ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేయాలని ఎస్పీ గారు చెప్పడం జరిగింది. అది ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ అది కూడా స్టార్ట్ చేస్తాం.
ఈ మూమెంట్లో లేరు, ఉంటారేమో తెలియదు, ముందు ఏమైనా చేశారో తెలియదు. కానీ ఇప్పుడు మనం ఈ కేసు దర్యాప్తులో భాగంగా మనకి ఈ అమ్మాయి ఒక్కతే దొరికింది, మిగతా వాళ్ళు దొరకలేదు. అందుకే పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తాం. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి స్కూటర్ తీసుకొని వీళ్ళు వేలూరు కదా, వీళ్ళ నేటివ్ ప్లేస్ యాక్చువల్లీ వేలూరుకి వెళ్ళారు. వేలూరులో ఆ పాపను తీసుకుని ఇంకొకరికి అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళు మళ్ళీ మనం పోవడం లేట్ అయితే వాళ్ళు ఇంకొకరికి అమ్మేవాళ్ళు, అట్లా జరిగింది. సో మనం కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాం, డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్లో కాదు. అమ్మడం అనేది యాక్సిడెంటల్గా జరిగిండేది కాదు. వాళ్ళు వేలూరు నుంచి వచ్చి ఇక్కడ సుమారుగా గత కొంతకాలంగా వీళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది. మాత్రం వాళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళు కూడా పేపర్లు ఏరుకునే వాళ్ళు. ఇక్కడ మనకి ఏంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇంత బాగా ఎందుకు వచ్చేసిందంటే, ఎవరు తీసుకొని పోయిండేది కన్ఫర్మ్ అయింది పక్కింటి వాళ్ళని. వాళ్ళు ఇక్కడ పేపర్లు అమ్ముతున్నారు కాబట్టి ఎవరైతే ఆ వేస్ట్ పేపర్స్ కొంటున్నారో వాళ్ళు మనకి వీళ్ళ గురించి పూర్తి ఫోన్ నెంబర్లు కానీ ఇట్లాంటివన్నీ ఈజీగా తీసుకోవడం జరిగింది. వాళ్ళు వీళ్ళని మాకు బెగ్గింగ్ చేసుకునే ఒక చిన్న అమ్మాయి కావాలా, అవసరమైతే డబ్బులు ఇస్తారు వాళ్ళు అని చెప్పడం జరిగింది వీళ్ళకి. వాళ్ళకు అవకాశం వచ్చింది ఇక్కడ. చిన్న బిడ్డ ఇంటి పక్కనే ఉంది. ఆ చిన్న అమ్మాయి తల్లి కూడా వీళ్ళను నమ్మింది. ఆమె పని చేసుకుంటూ ఈ అమ్మాయిని కూడా వీళ్ళు ఎవరో ఒకరు చూసుకుంటారులే, ఏమీ కాదులేనే ఉద్దేశం గమనించారు వీళ్ళు. అది కరెక్ట్ టైం చూసుకొని తీసుకొని పోవడం జరిగింది.